మీరు కల్కి 2898 ఏడీ చూశారా? అది చూసి మీ మైండ్ బ్లో అయిందా? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు విన్నాక మీరు పూర్తిగా షాక్ అవుతారు. నమస్కారం, మూవీ మ్యాడ్ ఛానల్కి వెల్కమ్. కల్కి 2లో ఒక తమిళ్ స్టార్ ఎంట్రీ ఉందా? అమితాబ్ బచ్చన్తో పాటు కమల్ హాసన్ కూడా వస్తున్నారా? కర్ణుడి కథతో సీక్వెల్ మరింత పెద్దదవుతోందా? వీటన్నింటికీ జవాబు ఈ వీడియోలో ఉంది. చివరి వరకు చూడండి. మొదట మాట్లాడుకుందాం కల్కి పార్ట్ 1 గురించి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పురాణాలు ప్లస్ భవిష్యత్ నేపథ్యం, ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు పూర్తిగా నచ్చింది. కాని అందర్నీ అత్యంత ఆశ్చర్యపరిచిందేంటంటే చివర్లో ప్రభాస్ పాత్ర కర్ణుడని తెలియడం. ఆ ట్విస్టుతో పాటు కల్కి 2 కమింగ్ సూన్ అని మేకర్స్ చెప్పారు. అప్పటినుండి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. హైదరాబాదులో షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సెట్లో ఉన్నారు. ఆయన మళ్లీ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ కూడా త్వరలో జాయిన్ అవుతారని సమాచారం. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న, ఆ పవర్ఫుల్ స్పెషల్ పాత్ర ఎవరు? సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తేంటంటే తమిళ్ స్టార్ సింబూని సంప్రదించారట. ఆయన వస్తే తమిళ్ మార్కెట్లో సినిమాకు బిగ్ బూస్ట్ అవుతుంది. అంతేకాదు, కమల్ హాసన్ కూడా ఈ సీక్వెల్లో నటిస్తున్నారట. అమితాబ్ బచ్చన్ ప్లస్ కమల్ హాసన్ కలిసి నటించడం, ఇది గిరఫ్తార్ తర్వాత మళ్లీ జరగడం ఒక చారిత్రాత్మక విషయం. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న పెద్ద సర్ప్రైజ్, టైటిల్ కల్కి 2 కాకుండా కర్ణ 3102 బీసీ అనే టైటిల్ పెడతారని ట్రెండ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, జేడి చక్రవర్తి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంత భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా కల్కి పార్ట్ 1 కంటే 10 రెట్లు గ్రాండ్ అవుతుందనడంలో సందేహమే లేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ బటన్ నొక్కండి. కల్కి 2 గురించి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. సింబూ వస్తే బాగుంటుందా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ 4000 కోట్లు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ మ్యాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. కల్కి 2 అప్డేట్స్ మీకు ముందుగా చేరుతాయి. జై హింద్.